గైస్ అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్స్, కొన్ని వందల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అదిగడుక్కి ఇన్స్టిట్యూట్ అయితే ఉన్నాయి. అయితే తక్కువ ఖర్చులో అమీర్పేటలో మంచి కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి భాగంగా అమీర్పేటలో మీరు ఎగ్జాక్ట్లీ ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, దీన్ని బట్టి మనకేంటి అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కోర్సుల గురించి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఎలాంటి కోర్సులు మీరు అమీర్పేటలో ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో మీరు ఆ లిస్ట్ కానీ పెడితే దాన్ని బ్యాచ్ సైజు, ఫీజు, ప్రాజెక్ట్స్ ఎలా ఇస్తున్నారు, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తున్నారా లేదా డమ్మీ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారా, అండ్ దీంతోపాటు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ప్రాపర్ ఉందా, లేకపోతే ఒకవేళ వాళ్ళు ఎవరన్నా ఫ్రాడ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకొకటి జస్ట్ ఇన్ ద సేక్ ఆఫ్ నేను కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఇంకోటి ప్రొవైడ్ చేస్తున్నాను, సగం క్లాసులు చెప్పి వదిలేస్తున్నారా, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని నేను గ్యాదర్ చేసి మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అమీర్పేట్లో పర్టికులర్గా ఈ ఇన్స్టిట్యూట్ గురించి నేను మాట్లాడాలి అంటే డెఫినెట్లీ మనకి తొవ్వే కొద్ది వస్తూ ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్ అయితే. ఒక్కొక్క రోజు చూస్తూ ఉంటే మన పర్సన్స్ తిరుగుతూ ఉంటే కొత్త ఇన్స్టిట్యూట్స్ చాలా వస్తూ ఉన్నాయి. సో అందుకనే వాటిల్లో మనము అమీర్పేటలో కోర్స్ తీసుకుంటే పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పలేం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంత ఎన్వైర్న్మెంట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ స్టిల్ మనం తక్కువ ఖర్చులో మంచి కోచింగ్ సెంటర్ని వెతకడం అనేది మొదలు పెడదాం. ఈ వీడియో కింద ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. అండ్ సెకండ్ విషయం వచ్చేసి ఏంటి అంటే అమీర్పేట్లో ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు, ఆ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది. ఓకే, సో ఈ వీడియో అనేది ఈ కమెంట్స్ చాలా కీలకం. దాన్ని బట్టే నేను మొత్తం లిస్ట్ అవుట్ చేసి ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ రివ్యూస్ అయితే అన్ని ఇన్స్టిట్యూట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసేదే. బట్ ఫస్ట్ ప్రయారిటీలో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ని, మంచి ఇన్స్టిట్యూట్స్ని వెతికి దాని గురించి అనాలిసిస్ కానీ దాని గురించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.